వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కాఫీ టేబుల్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఈ టేబుల్ ఎందుకంటే నేను ఆల్రెడీ మైబాద్లో మా బిజినెస్ అనే వీడియో చేశాము. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. సో మా రెస్టారెంట్లో లగ్జరీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటి కోసం కాఫీ టేబుల్ ఆర్డర్ చేశాము. యాక్చువల్లీ చైర్స్ అండ్ టేబుల్స్ హైదరాబాద్లో చూసాము, కానీ టేబుల్స్ అంతగా నచ్చలేదు. అందుకే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము. ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, ఎలా వస్తాయో ఏంటో అని కొంచెం భయంగా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. సో ఆర్డర్ ఓపెన్ చేసేసి చూసేద్దాం. యాక్చువల్లీ ఆన్లైన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ రాజేష్ చూద్దాం ఎలా వస్తుందో అని శోధించి సాధించాడు. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి ఆర్డర్ చేశాడు. టేబుల్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎడ్జెస్ డ్యామేజ్ అవ్వకుండా థర్మాకోల్తో ర్యాప్ చేశారు. సర్ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా ప్లాస్టిక్ కవర్తో ర్యాప్ చేశారు. ఓపెన్ చేయగానే నాకు ఫస్ట్ అయితే కలర్ బాగా నచ్చింది. వైట్ టేబుల్ విత్ వుడ్ కలర్ లెగ్స్ వచ్చాయి. మెయింటైన్ చేయడానికి కష్టంగానే ఉంటుంది, బట్ స్టిల్ చూడడానికి చాలా బాగుంది. టేబుల్ అండ్ చైర్ కలర్స్ రూమ్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేసుకున్నాము. సూన్ రూమ్ టూర్ కూడా చేస్తాము, అందులో మీరు చూసేస్తారు మొత్తం అరేంజ్మెంట్స్ ఎలా చేసాము అని చెప్పేసి. ఇప్పుడైతే రాజేష్ అన్బాక్సింగ్ చేస్తున్నాడు. బయటికి తీయగానే ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేసాము. వుడ్ కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, ఎలా వస్తుంది ఏంటి అని అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగుంది. ఎడ్జెస్ ఫినిషింగ్ కానీ ఓవరాల్గా పైన వైట్ పెయింటింగ్ నాకైతే అంతా బాగుంది అనిపించింది. పర్వాలేదు అన్నట్టే ఉంది. సో ఫైనల్లీ ఓపెన్ చేసి అదొక షేప్ అయితే అలా ఉంది, చూపిస్తున్నాడు కదా రాజేష్. అండ్ దాంతో వుడ్ పైన టేబుల్ సర్ఫేస్తో పాటు 3 లెగ్స్లా వచ్చాయన్నమాట. అది కూడా వుడ్డే, పర్వాలేదు బాగానే వచ్చాయి. కింద బేస్ వచ్చేసేసి ఒక రబ్బర్ బేస్ లాగా వచ్చి ఇచ్చారు. అండ్ వాటికి కొన్ని స్క్రూస్ ఇచ్చారు, మనమే ఇంట్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. అసెంబ్లింగ్ కూడా ఈజీనే. వాళ్ళు ఒక చిన్న ఫిట్ చేసుకోవడానికి ఒక చిన్న నట్ లాంటిది ఇచ్చారు, అండ్ కొన్ని స్క్రూస్ ఇచ్చారు. వాటితో మనమే ఓన్గా అసెంబుల్ చేసుకోవచ్చు, అంత పెద్ద కష్టంగా ఏమనిపించదు. సో ఓవరాల్గా అయితే నాకు ప్రోడక్ట్ బాగుంది అని అనిపించింది. టేబుల్ అండ్ లెగ్స్ చూసేసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా అసెంబుల్ చేయాలి కూడా చూసేద్దాం. అసెంబుల్ చేశాక ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఎలా ఫిట్ చేసుకోవాలో చూసేసారు కదా. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.